హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్తో కలిసి కావలి పట్టణంలోని మానస, శ్రీ వెంకటేశ్వర, స్రవంతి సినిమా థియేటర్లను తనిఖీ చేశారు. సినిమా థియేటర్లలో ఉన్న క్యాంటీన్ను, థియేటర్ లోపల ఉన్న సౌకర్యాలు, ఫైర్ ఎగ్జిట్, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. థియేటర్లో ఉన్న సౌకర్యాలపై యాజమాన్యులతో ఆయన అడిగి తెలుసుకున్నారు. కావలి పట్టణంలో ఏ సినిమా థియేటర్లో అయినా సరే టికెట్లను, తినుబండారాలపై అధిక ధరలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ హెచ్చరించారు. మరోసారి ఈ తనిఖీలు చేస్తామని ఆయన తెలిపారు. మొత్తం కలిపి ఎన్ని ఉంటాయి? 11 పైన. దీనికి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి. మామూలు ఏసీ ఉంది ఒకటి. ఏసీ ఉంది. మామూలుగా అయితే ఎంఆర్పీ రేట్స్ అనుకున్నాం కదా. ఎంఆర్పీ రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఆర్పీ రేట్ ఎంత ఉంటుంది? వీటి ఇప్పుడు రెగ్యులర్ దానికి ఎంఆర్పీ రేట్ లేదు. లేదు. కోక్ స్ప్రైట్ దీనికి ఇది మామూలు సార్, అంటే 400 ml 70 రూపీస్. అదే గ్లాస్ ఒకసారి 400 ml గ్లాస్. మనకి కోక్ ఎట్లా వస్తుంది? ఇప్పుడైతే మీరు అనేది 70 రూపీస్ కోక్ కానీ స్ప్రైట్ కానీ ఇంకా అంతే సార్. వీటి రేట్ సమోసా పఫ్ అవి ఎంత? ఎగ్ పఫ్ 30 రూపీస్. వెజ్ పఫ్. మనం ఇప్పుడు బిల్లింగ్ అన్నిటికీ బిల్లింగ్ చేస్తున్నాం. మొత్తం బిల్లింగ్ చేస్తున్నాం సార్. ఉందని బిల్లింగ్ వేసింది మీరు రికార్డ్ అయినా. కాన్సన్ట్రేట్ ఉందండి. ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వాళ్ళు కూడా ఈరోజు ప్రతి ఒక్క థియేటర్ని ఇన్స్పెక్షన్ చేయమని చెప్పారు. సో ఆ ఇన్స్పెక్షన్లో ఒక 3 థియేటర్లో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా వాళ్ళ లైసెన్స్ చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం. అలాగే ఇందులో వాళ్ళ అడిక్వేట్గా పార్కింగ్ స్పేస్ అనేది ఉండాలి. ప్రతి థియేటర్కి కూడా ఆ పార్కింగ్ స్పేస్ అనేది కూడా చెక్ చేస్తున్నాం. ఇంకోటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు టికెట్ ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. అవి కూడా చెక్ చేస్తున్నాం. రిజిస్టర్స్ అన్ని కూడా చెక్ చేస్తాము. పాత ఒక అటెండెన్స్ నుంచి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకోటి క్యాంటీన్స్లో కూడా వీళ్ళు ఎంఆర్పీ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. సో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒక ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మినట్లయితే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ 2 ఇన్స్పెక్షన్ జరుగుతుంది. పార్కింగ్ అడిక్వేట్గా ఉండాలి. ఈ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ తీసుకొని ఎంత నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, దానికి పార్కింగ్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థియేటర్కి 400 సీట్స్ ఉన్నాయి, 400 సీట్స్ ఉన్నాయి. సో 400 సీట్స్కి ఎంత అడిక్వేటింగ్ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ లెక్క పెట్టాల్సి ఉంది. లెక్క పెట్టాల్సి ఆ 400కి ఎంత రావాల్సిందో లెక్క పెట్టే చూడడం జరుగుతుంది.
అయితే ఎంఆర్పి ప్రైస్ నుంచి అమ్మకూడదు. సో ప్రజల మీద భారం అయితే సో అవి కూడా మీరు ఎలాంటి చర్యలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు, దానికి ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మకూడదు. సో వీళ్ళు ఇచ్చిన రేట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మీద ఎంఆర్పి ప్రైస్ ఉంది, వాటర్ బాటిల్ మీద, అది దానికి నుంచి ఎక్కువ అమ్మట్లేదని వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు మనకి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏదైనా కోక్ బాటిల్ కానీ హాఫ్ లీటర్ కోక్ మనకి బయట అమ్మేది ఒక రేట్ ఉంటుంది, ఇక్కడ ఒక రేట్ ఉంటుంది ఎంఆర్పి ప్రైస్ అని నేను చెప్తున్నాను. సో అవి కూడా నేను పరిశీలించినంత వరకు ఎక్కువ అమ్మలేదు. దాని మీద ఒకసారి వెరిఫై చేసుకొని చెప్తాను. సార్ పార్కింగ్ ఫీ వసూలు చేయకూడదు. పార్కింగ్ ఫీ వసూలు చేయడం నేను ఒకసారి చెక్ చేస్తానండి. అది పార్కింగ్ ఫీ అయితే మామూలు సైకిల్ స్టాండ్ దానికి అయితే ఉంటుంది అనేసి జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తాం. అలాగే థియేటర్స్లో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఓకే.